ఏడాదికి 365 రోజులే కానీ తిరుపతి కొండ మీద 400లకు మీద పండుగలైతాయి. దునియా మొత్తంలో ఎక్కువ ఆమ్దాన్ వచ్చే గుడి ఏదంటే మన ఎంకన్న సాందే. ఇక తిరుపతి అనగానే దేవుని తర్వాత యాదికొచ్చేది లడ్డు. నిన్నీయాల కాదు 300 ఏండ్ల కిందటనే స్వాముల వారికి తీయటి వంటలు పెట్టేదట. ఓ 80 ఏండ్ల సంది లడ్డు ప్రసాదం నడుస్తుంది. శనగపిండి, చక్కెర, జీడిపప్పు, యాలకులు, ఆవు నెయ్యి, కలకండ, ఎండు ద్రాక్షలు వాడతారు. అందుకే అంత రుచి. లోపల తయారు చేస్తుంటే బయటి దాకా నెయ్యాసన వచ్చేదంటే ఎంత నిష్టతోటి తయారు చేసేదో చూడుర్రి. భక్తులంతా పవిత్రంగా కండ్లకు అద్దుకొని తినే లడ్డులకు కల్తీ నెయ్యి వాడిండ్రనే వరకు మస్తు లొల్లైతుంది. వెంకన్న స్వామికి సమర్పించే నైవేద్యాలకు వాడే నెయ్యి కాంచి సురువు చేద్దాం. 4 ఏండ్లు గుడి కమిటీ పెబ్బగుండి సర్కారు మారినాక బయటకు వచ్చిన వైవి సుబ్బారెడ్డి సార్ ఏమన్నాడో ఈనుండ్రి. ఎవ్రీ డే 60 kgs గీ ఆ రాజస్థాన్ పతే దీని నుంచి గీ తీసుకొచ్చి స్వామివారికి నైవేద్యాన్ని సమర్పించడానికి ఆ గీయే వాడుతున్నాం. రోజుకి ₹1,00,000 అయింది ఆ గీ ఒక్కటి. అంటే కిలకు 1666 రూపాయలు పడుతున్నట్టు. అదే భక్తులకు అమ్మే లడ్డూలకు వాడే నెయ్యికేమో 320 రూపాయల నుంచి 411 రూపాయలు కేజీకి ఉన్నాయి. ఎక్కువ కేజీ 400 వేసుకున్నా దానికి దీనికి 1200 ఫరాకు. ఒకటే గుళ్ళ ఆ నెయ్యి గంత పిరమెట్లా, ఈ నెయ్యి గింతగ్గు ఎట్లా? కిలో ఆవు నెయ్యి రావాలంటే ఏం తక్కువ 20 లీటర్ల పాలు కావాలి. లీటర్ 40 రూపాయలు అనుకుంటే 20 లీటర్లకు 800. మళ్ళా ఏరే రాష్ట్రాలకు వెళ్ళి ట్యాంకర్లలో తిరుపతికి తేవాలి. ఆ ఖర్చులన్నీ కాలేస్తే తక్కువ 1000-1200 పడుతుంది. కానీ 300కు 400కే సప్లై చేసిర్రంటే ఇక అది ఎంత సక్కువైందో చూడుర్రిగా. చూడటానికి గీలా ఉంటుంది కానీ అది ఘీ కాదు. దినం 10-12 నెయ్యి ట్యాంకర్లు వస్తే 3 శాంపిల్స్ తీసుకొని టెస్ట్ కు పంపిస్తారు. కడుమ ఏడు ఎట్లున్నా చెల్తా ఓ 10 సార్లు ఆ విధంగా ట్యాంకర్లు రిటర్న్ పంపిన దాఖలాలు ఉన్నాయి. ఇది క్వాలిటీ బాగాలేక కోట్ల మంది గొలుసుకునే దేవుని గుడికి ఊకుగా కల్తీ నెయ్యి పంపుతుండ్రని తెలిసిన వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఆ ల్యాబ్ ఎన్నడో వెనకటి 20-30 ఏళ్ల కిందట కట్టిందే ఇంకా నడుస్తుంది. టెక్నాలజీతోనే అప్డేట్ చేసుడే మరిసిండ్రు మనోళ్ళు. 75 లక్షలు ఖర్చు అయ్యే ల్యాబ్ ఎందుకు పెట్టలేదో తెలియదు. అది ఉండుంటే సప్లయర్స్ అడ్వాంటేజ్ చేసుకునే పరిస్థితి ఉండదు. నెలకు 100 కోట్ల ఆమ్దాని వస్తుంది గుడికి. ల్యాబ్ను మంచిగా చేస్తానికి 75 లక్షలు ఖర్చు పెడతానికి ఎందుకు దరియలేదో మరి. దేశమంతటికెళ్ళి దినం 1,00,000 మంది దాకా వస్తారు. ప్రతొక్కరు తప్పకుండా లడ్డూలు ఇంటికి గొంటబోతారు. గింత కాయిస్ చేసే లడ్డూలకు ఏరే రాష్ట్రాలకు వెళ్ళి నెయ్యి తెచ్చుడేంది? ఈడనే సరిపోను ఆవులు దాది నెయ్యి తయారు చేసుకుంటే కాదా? కల్తీ అయిందని 2 నెలల కిందటనే తెలిస్తే గుడి కమిటీ వాళ్ళు ఎందుకు చెప్పనట్టు కొద్దు సీఎం సారే ఇప్పుడు ఎందుకు బయట పెట్టినట్టు? ప్రజలు సూపర్ 6 ఏమైంది, సూపర్ 7 ఏమైంది అని చెప్పి ప్రజలు చంద్రబాబు నాయుడు నిలదీస్తూ ఉన్నప్పుడు టాపిక్ డైవర్ట్ చేసేందుకు జూలై 23వ తారీఖున ఇచ్చిన రిపోర్టుని ఇప్పుడు తీసి ఇవాళ గుడి ఆఫీసర్లు సీఎం చంద్రబాబు సార్ ను కలిసి రిపోర్ట్ ఇచ్చిండ్రు. దీన్ని బట్టి యాక్షన్ తీసుకుంటారట తప్పేవాళ్ళు చేసిండ్రో చూసి. అట్లనే గుళ్ళు గోపురాల శాస్త్రాల గురించి బగ్గ తెలిసిన పెద్దలతోటి మీటింగ్ పెట్టి వాళ్ళ సలహాలతోటి ఎంకన్న గుడిని శుద్ధి చేయాలని డిసైడ్ చేసిండ్రు. ఈ కల్తీ ఎవల పుణ్యమో గాని 3 రోజుల సంది దేశమంతా తిరుపతి లడ్డూల గురించే చర్చ నడసబట్టే. భక్తులకెళ్లి సెంటర్ మంత్రుల దాకా ఆఖరికి సుప్రీంకోర్టు దాకా వాయ కేసు. స్వామీజీలు, పండితులు, భక్తులు, భక్త సంఘాలంతా గరం మీద ఉన్నాయి కల్తీ చేసిన సంగతి చూడాలని. కొందరు చేసిన ఉద్దరకానికి దేవుణ్ణి నమ్మనోళ్ళు సుధా శుద్ధులు చెప్పే పరిస్థితి వచ్చగారా నాయన. ఈ రాక్షసముండా కొడుకులో ఒరే ఏ చేశాడ్రా మా స్వామి, మిమ్మల్ని ఏ పాపం చేసేవరా? మీకు తినమన్నాం కదరా, తినండిరా. ఆ దేవుడికి కూడా అటువంటి నెయ్యి పెట్టి మాంసాలతో కరిగిచ్చిన నెయ్యి పెడతారంటారా దరిద్రులు.